గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ చిరంజీవి మాట్లాడుతున్నా. నెట్వర్క్ మార్కెటింగ్ చేసేందుకు గల కారణాలు ఒక 20 చెప్తున్నాను. ఒకటోది క్వాలిటీ ప్రోడక్ట్. ఇప్పుడున్న మార్కెట్లో చాలా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ మనకు నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారానే పొందేందుకు మనకు అవకాశం ఉంటుంది. బయట మార్కెట్లో చాలా కల్తీ ఉంది, ఇక్కడ మాత్రం మంచి ప్యూరిటీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. రెండవ రీజన్ ఏంటంటే హెల్త్. ఇక్కడ దొరికే సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనకు 100% బీపీ, షుగర్, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం అలాంటి తదితర కఫ్ టు క్యాన్సర్ వాటికి అన్నింటికి సొల్యూషన్ ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ అసలు ఉండదన్నమాట. మూడో రీజన్ ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనం వ్యాపారం స్టార్ట్ చేసేందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫోర్త్ వన్ వచ్చేసి పార్ట్ టైమ్గా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్లో ఫుల్ బిజీ ఉన్నారు, నో ఇష్యూ. 1 hour వర్క్ చేసి కూడా మీరు ఈ వ్యాపారాన్ని డెవలప్ చేయొచ్చు. వీక్లీ 4 days వర్క్ చేసినా కూడా 5 hours to 10 hours వర్క్ చేసినా కూడా మీరు ఈ వ్యాపారాన్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. మీకు ఈరోజు చాలా బిజీగా ఉంది, దట్స్ ఓకే, యూ కెన్ డూ ఇట్ టుమారో. రేపు చేయండి, రేపు ఇలా బిజీ ఉంది, ఎల్లుండి చేయండి. వీక్లో 6 days బిజీ ఉన్నా 7th day మీరు డే మొత్తం మీరు కేటాయించుకున్నా సరే ఈ వ్యాపారాన్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. 6th one వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇన్కమ్లో 2 రకాలు, యాక్టివ్ అండ్ ప్యాసివ్. యాక్టివ్ అంటే పని చేస్తేనే పైసలు వస్తాయి. ప్యాసివ్ అంటే ఒక్కసారి చేసి వదిలేస్తే మీరు ఉన్నా లేకున్నా చేయకుండా సరే డబ్బులు వస్తే దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు అనమాట. అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించే అవకాశం దీంట్లో ఉంది. అండ్ 3rd generation 3 generations ఇన్కమ్. మీరు ఏ జాబ్ చేసినా సరే మీ జాబ్ ఆపేసేస్తే మీతో ఇన్కమ్ ఆగిపోతుంది. బట్ ఇక్కడ మీరు సరిగ్గా ఒక 3 నుంచి 5 సంవత్సరాలు మంచి టీం క్రియేట్ చేస్తే కనుక మీ తర్వాత మీ ఐడి, మీ ఇన్కము మీ పిల్లలకు వస్తుంది, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకు వస్తుంది. అలా 3 generations ఇన్కమ్ తీసుకునే అవకాశం దీనికి ఉందన్నమాట. అండ్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎప్పుడైనా సరే ఒకటే ఇన్కమ్ సోర్స్ మీద ఎవరైతే ఆధారపడి ఉంటారో ఆబ్వియస్లీ వాళ్ళు పేదరికంలో ఉంటారు. సో మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. సో ఇది పార్ట్ టైం కాబట్టి, ఫ్లెక్సిబుల్ కాబట్టి సెకండరీ ఇన్కమ్ సోర్స్గా మీరు డెవలప్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సపోర్ట్ సిస్టమ్ ఇక్కడ చాలా బాగుంటుంది. 9th one, మీరు మీ జాబ్లో చేయాల్సిన పనులన్నీ మీరు మాత్రమే చేయాలి. మీ జాబ్ని మేము చేసేందుకు అవకాశం లేదు. కానీ ఇక్కడ మాత్రం అప్పుడప్పుడు మీరు లేకున్నా మీ అప్లయన్స్ మీ తరపున పనిచేస్తారు. ప్రొడక్ట్ ఇచ్చేందుకు కంపెనీ ఉంటుంది, ట్రైనింగ్ ఇచ్చేందుకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి మీరు ఉన్నా లేకున్నా, చేసినా చేయకున్నా ఒక్కొక్కసారి మీకు సపోర్ట్ చేసేందుకు చాలామంది ఉంటారు. ఒక్కొక్కసారి ఆల్వేస్ ఒక సపోర్టింగ్ సిస్టమే ఉంటుంది. 10th one వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్. మీరు లక్షలు పోసి పెట్టిన నేర్చుకోవాలనే స్కిల్స్ ఈ ఇండస్ట్రీ మీకు నేర్పిస్తూ వచ్చింది. పబ్లిక్ స్కిల్, మీరు బయట కొన్ని లక్షలు పోయాలా ఇలాంటి స్కిల్ మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అయితేనేమి, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితేనేమి, ఓకే, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ స్కిల్స్ అయితేనేమి, డ్రెస్ కోడింగ్ స్కిల్స్ అయితేనేమి ఇక్కడ మీకు ఫ్రీగా నేర్పించబడతాయి. అండ్ 11వది డ్రీమ్స్. లైఫ్లో కారు, హౌసు, గోల్డ్ కొనుక్కోవడము, అప్పు లేకుండా బతకడము, ఫారెన్ టూర్స్కి వెళ్ళడము, ల్యాండ్ కొనుక్కోవడము, ఇలాంటి డ్రీమ్స్ అన్ని చాలా మందికి ఉంటాయి. ఇవి చనిపోయేంతవరకు నెరవేర్చుకోకుండా చనిపోయే వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. ఈ వ్యాపారాన్ని మీరు 3 నుంచి 5 సంవత్సరాలు సరిగ్గా చేసినట్లయితే మీ లైఫ్లో ఉన్న కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ నెరవేర్చుకోవచ్చు. 12వది వచ్చేసి రికగ్నైజేషన్. ఉద్యోగంలో మీరు రిటైర్డ్ అయ్యేంత వరకు పనిచేసినా సరే, మీరు ఎంత గొప్ప పని చేసినా అసలు కొంచెం కూడా మీకు రికగ్నైజేషన్ చేయకుండా ఉన్న వాళ్ళు బోల్డ్ అంత మంది ఉంటారు. కానీ మీరు ఇక్కడ ఒక చిన్న సక్సెస్ సాధించి చూడండి, అత్యంత చిన్న సక్సెస్. దాన్ని ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తారంటే, ఒక సీఎంకి ఎలాంటి సెలబ్రేట్ చేస్తే ఆనందాన్ని ఇచ్చే అంత సెలబ్రేషన్ ఉంటుందో మీకు అంతటి ఆనందాన్ని ఇచ్చేస్తుంది. హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ కనుక వర్క్ చేసినట్టయితే వాళ్ళకు మళ్ళీ పెళ్లి చేసినంత ఆనందాన్ని మీరు ఇక్కడ పొందే అవకాశం ఉంటుంది. అంతటి రికగ్నైజేషన్ ఉంటుంది. 13వది వచ్చి రెస్పెక్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్లో కానీ, బాస్ నుంచి కానీ, కొలీగ్స్ నుంచి కానీ, ఫ్యామిలీలో కానీ, రిలేటివ్స్లో కానీ అసలు రెస్పెక్ట్ ఎవరు పొందట్లేదు. రికగ్నైజేషన్ అయితే అసలుకే ఉండదు. ఇక్కడ మీ టీం ద్వారా మీరు ఎంత రెస్పెక్ట్ పొందుతారంటే మీ అప్లైన్ నుంచి కానీ, మీ డౌన్లైన్ కాదు, మీ అసోసియేషన్స్, మీ బిజినెస్ అసోసియేషన్స్ నుంచి చాలా మంచి రెస్పెక్ట్ పొందుతారు. అండ్ 14th వచ్చేసేసి పాజిటివ్ అసోసియేషన్. ఇక్కడ ఎంత పాజిటివ్ అసోసియేషన్ ఉంటుందంటే, బయటంతా నెగిటివ్ వరల్డ్ ఉన్న రోజున ఇక్కడ ప్రతిది కూడా ఎంత పెద్ద ఛాలెంజ్ అయినా, ఎంత చిన్న ఛాలెంజ్ అయినా ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోవడం నేర్పించి అది అలవాటు అయిపోతుంది. సో పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ గుడ్ రిలేషన్షిప్. ఇక్కడ దొరికే రిలేషన్స్ ఏవైతే ఉంటాయో చాలా బాగుంటాయి అనమాట. సెక్యూరిటీ టు ఫ్యామిలీ. జాబ్లో కనుక ఏదైనా కారణాలతో మీ జాబ్ ఆగిపోతే, ఏదైనా కారణాలతో జాబ్ చేస్తున్న వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుందో లేదో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం మీ ఐడిని సరిగ్గా టీం క్రియేట్ చేసి ఎడ్యుకేషన్ ఇచ్చి ఒక టీం రిక్రూట్ చేస్తే అది కొన్ని జనరేషన్స్ పాటు మీ ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉంటుంది. అండ్ జీరో మెయింటెనెన్స్ 17th one.
బయట ఏ వ్యాపారం చేసినా రెంట్ కట్టాలా, ఓవర్ హెడ్స్ చాలా ఉంటాయి, మీరు మెయింటైన్ చేయాలా, శాలరీ, వాటర్ బిల్, కరెంట్ బిల్, అట్లా బోల్డ్ అని మీరు పే చేయాలి. అసలు ఇక్కడ మీరు ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరమే లేదు, అలాంటి ఓవర్ హెడ్స్ ఒక్కటి కూడా ఉన్నాయన్నమాట. అండ్ 18th వన్ వచ్చేసేసి మీకు కంట్రీ వైడ్గా ఒకటే ఐడి, వరల్డ్ వైడ్గా, నేషనల్ వైడ్గా మీరు బిజినెస్ చేసుకునే అవకాశం, ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశం. ఓకే, అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా కూడా చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్గా మీరు ఇంట్లో ఉండి సోషల్ మీడియాని ఉపయోగించుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసుకోవచ్చు. లాస్ట్ వన్, ఇక్కడ మీకు బాసే ఉండడు అండ్ టార్గెట్ ఉండదు. సో ఈ రీజన్స్ అనేటివి అత్యంత అద్భుతం. మీకు దీంట్లో ఏ ఒక్క రీజన్ బాగుందనిపించినా సరే మీరు ఈ వ్యాపారం ద్వారా మిలినియర్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ.